మీ పేరు సార్? నా పేరు డాక్టర్ రమేష్, ఆర్ఎంపీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. బేసికల్ ఎక్కడ సార్? ఇక్కడేనా? మాది వరంగల్. వీడికి వచ్చి 22 ఇయర్స్. అంటే ఈ బస్సులో అప్పుడు ఏం లేదు. ఈ బస్సులో ఉన్నప్పటి నుంచి కూడా మనం అప్పుడు సోషల్ వర్క్లా చేసేసినాం అటు ఇటు. ఇప్పుడు కూడా మనకున్న సమస్యల గురించి కూడా ఈ రోడ్లన్నీ కొన్ని అటు ఇటు డెవలప్ అయినాయి. అప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డెవలప్ అయినాయి. ఇప్పుడున్న దాంట్లో ఇంకా ఈ కాంగ్రెస్ వచ్చింది కదా. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్ అనేది పెట్టకపోనుండే. ఈ ఫ్రీ బస్ పెట్టడం వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఈ ఫ్రీ బస్సు తోటి మనకు వచ్చింది ఏం లేదు, కానీ గొడవలు ఎక్కువవుతున్నాయి. ఈ గ్యాస్ సమస్య అంటేనేమో అందరికీ వర్తించేది, అది కరెక్ట్. అది తొందరగా ఇచ్చేసిందంటే జనం కూడా మనకు బాగుపడతారు. ఈ ఫ్రీ బస్సులో మనకు క్యాన్సిల్ చేసుకుంటూ అలా ఒక 50% టికెట్ ఇచ్చినా అందరూ ఖుషి పడతారు. ఈ జనానికి ఇబ్బందికరమైన విషయం ఇదండి ఫ్రీ బస్ అనేది. అది మహిళలకు ఒక్కటే అన్నసరికి ఎక్కడున్నా కానీ పోవడం, కొట్టుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. అదొకటి బ్యాడ్. తర్వాత మనకి ఇప్పుడు ఉన్న ఈ దాంట్లో ఈ గ్యాస్ అనేది అందరికీ అనుకూలంగా ఉండేది, కంపల్సరీ ఇవ్వాల్సిందే. అది తొందరగా వర్తించింది అనుకో జనం బాగుపడతారు. ఇప్పుడు ఈ 2500 రూపాయలు మనకు మహాలక్ష్మి పథకం ఉన్నది. ఆ మహాలక్ష్మి పథకం కూడా అది తొందరగా కంట్రోల్ చేయాలి. 6 పథకాలలో కంపల్సరీ అన్నట్టు అది దాని కొరకు వెయిటింగ్ చేస్తున్నారు. ఈ జనం అనేది ఏంటంటే మనకు రాజకీయం అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. కానీ వచ్చిన డబ్బును జనానికి అనుకూలంగా మనకు తొందరగా వాళ్ళకు చేర్చిన అనుకో బాగుంటుంది. అది ఇంటింటికి వాళ్ళకు. కాంగ్రెస్ ఏమంటుందంటే ఎంపీ ఎలక్షన్స్లో గెలిస్తే మేము ఇస్తాము, మేము పథకాలను అమలు చేస్తామని అంటారు. మీరేమంటారు? ఎంపీ ఎలక్షన్లకు దీనికి సంబంధం లేదు. ఎంపీ ఎలక్షన్లు కానీ అప్పుడు మనకు చెప్పలే కదా. మనకు కావాల్సింది ఇప్పుడు మనకు మన ప్రభుత్వం నిలబడ్డ తర్వాత మేము ఇస్తామన్నారు. ఎంపీ ఎలక్షన్ల ముందు ఇస్తేనే మీకు ప్లస్. అది ఎంపీ ఎలక్షన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇస్తారని గ్యారెంటీ. ఇప్పుడు అది మీకు 3 నెలల టర్మ్. అది ఎలక్షన్ కోడ్ వచ్చిందని అంటున్నారు కావచ్చు వాళ్ళు. ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఈ పథకాలు కనుక మనం చేస్తే 3 నెలలు అయిపోయేది ఉండేది. కాకపోతే ఎంపీ ఎలక్షన్లలో చేసేది అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా చేసినాం అనుకో, ఇది మనకున్న బడ్జెట్లో ఇంతకుముందు అప్పుల రాష్ట్రం అన్నారు. అప్పులు అనేది ఏ రాష్ట్రం ఉన్నా కానీ అప్పులు చేసి పెడుతుంది. ఆ చేసి పెట్టిందని తీర్చిన వాళ్ళే వాళ్ళు అప్పుడు ఒక టార్గెట్గా వాళ్ళు విన్ అవుతారు. అది అప్పు తీసుకురా, నువ్వు ఏమైనా తీసుకురా అన్న పథకాలను కంపల్సరీ అమలు చేయాలి. అది మనకు ఇంపార్టెంట్. ఇంకోటి మన ఆర్ఎంపీ అసోసియేషన్ నేను నా తరఫున మాట్లాడదలుచుకుంటే మాది పెద్ద సమస్య. ఆర్ఎంపీ అసోసియేషన్లో మాది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది ఉన్నాం. 45,000 మందిలో ఇప్పుడు రైడింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు ఒక అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకొని ఆర్ఎంపీల మీద రైడింగ్ చేసి మొత్తం తీస్తున్నారు. గవర్నమెంట్ దయచేసి సీఎం గారు అప్పుడు మన వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు మాకు శిక్షణ ఇచ్చింది 1 year శిక్షణ ఇచ్చి మనకు అందరికీ మేము అన్ని సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు రోషయ్య గారు వచ్చిండు, బడ్జెట్ లేదని విడిచిపెట్టిండు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి విడిచిపెట్టిండు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న దయచేసి మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఆర్ఎంపీలకు న్యాయం చేయాలన్నది ఒకటి. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. ఇది పెద్ద సమస్య. ఈ ఆటో వాళ్ళది ఎట్లున్నో మాది అట్లనే. ఇప్పుడు మేము 10-5 రూపాయలు తీసుకొని చేసేటోళ్ళం గ్రామీణ ప్రాంతాలల్లో. మా జీవితాలు మొత్తం అంగడైపోతున్నాయి. ఆర్ఎంపీ డాక్టర్లకు కంపల్సరీ మాకు ఒక శిక్షణ ఇచ్చి, మాకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, మా జీవనోపాధి ఇది ఆర్ఎంపీ అసోసియేషన్ది, దానికి కూడా మీరు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు రైడింగ్లు ఎక్కువ అవుతున్నాయి, అంతకుముందు కాలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయినప్పుడు మేము అప్పుడు ధర్నాలు చేసినాం, అప్పుడు ముగించు మనకు సర్టిఫికెట్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు రైడింగ్లు ఎక్కువ అవుతున్నాయి. అది కాకుండా చేయాలని చెప్పని మన రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటి కోరడం జరుగుతుంది, మన సీఎం గారిని. ఈ హెల్త్ మినిస్టర్ కూడా మన దామోదర్ నరసింహారెడ్డి గారిని కూడా ఇదే డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి ఆర్ఎంపీల మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టినాం అనుకో మళ్ళీ మీరు అన్ని రకాల మీకు అన్ని సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయం అనేది వస్తే కానీ మేమైతే ఎప్పటికి ఉండేటి వాళ్ళం. ఇక్కడ మేము ఆర్ఎంపీ డాక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో 10 రూపాయలు 5 రూపాయలకు మేము వైద్యం చేసేటోళ్ళం. మా జీవితాలు మొత్తం ఆగమవుతున్నాయి. కాబట్టి మీరు కూడా దాని కూడా దృష్టి పెట్టండి. ఉన్న 6 పథకాలను తొందరగా మీరు చేయండి. చేసినప్పుడే మీకు ఎంపీ సీటుకు మళ్ళీ మీరు విన్ అవుతారు. ఇవే చేయలేదు కదా అని చెప్పి మళ్ళీ మీకు ఎవరు ఓటేస్తారు? కాబట్టి మీరు ఫస్ట్ ఇవి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఎంపీకి కూడా మళ్ళీ మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది అందరూ. అది మీకు ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ నేతలు ఏమని చెప్తారంటే పథకాలన్నీ పక్కకు పెట్టి మమ్మల్ని దూషించడం మీద పని పెట్టుకున్నారని అంటారు. మీరేమంటారు? దూషించడం రాజకీయం అనేది అదొక చదరంగం. ఈ రాజకీయం వాళ్ళన కంపల్సరీ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఉంటారు. అది వాటి కామన్. అది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళనంటది, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి దొంగలే అంటారు వాళ్ళు.
కాబట్టి ఇవన్నీ ఒకరి మీద ఒకరు అనుకుంటూ జనాన్ని ఆగం చేసుకుంటూ వీళ్ళు పోవడం తప్ప ఇంకేం లేదు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అప్పుడు ఆయన ఏదో కేసీఆర్ గారు చేసిన దానికి ఎంతో కొంత వాళ్ళకు పిల్లర్స్ కొంచెం మనకు అవి డ్యామేజ్ అని అన్నారు. వాటిని కొంత బడ్జెట్ తీసుకొచ్చుకొని సరిదిద్దుకోవాలి, కానీ మొత్తం కూలగొట్టడం కూడా ధర్మం కాదు. అది ఎందుకంటే అది చేసిండు, కొన్ని లక్షల కోట్లు పెట్టి చేసిండు. మన ఇల్లు ఉన్నది, ఇల్లుకు క్రాక్ వచ్చిందని ఇల్లు అయితే కూలగొట్టలేం కదా. ఇల్లును మనం ఏం చేయాలి, క్రాక్ వచ్చిన కాడ మనం సిమెంట్ పెట్టుకోవాలి, దాన్ని ఏదో చేసుకొని ఫెవిక్ ఏదో చేసుకొని దాన్ని లప్పం పెట్టుకొని ఇల్లును కాపాడుకునే ప్రాణం చేస్తాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం తీసేస్తామని అంటే ఇన్ని లక్షల కోట్లు జనం మీదే కదా మళ్ళీ అప్పు పడేది. అలా మనకు కావాల్సింది ఇంకో 10 కోట్లు అప్పు తీసుకొచ్చుకొని దాన్ని సెట్ చేసేయండి. మాకు కూడా అప్పు కాదు, జుట్టుకు ఒక ₹1,00,000 ఇప్పుడు ఇంటింటికి. మా ఇంట్లో 5 ఉంటే మేము ముగ్గురు ఉంటే ముగ్గురికి 3 లక్షలు అనేది. మరి ఇవన్నీ మా మీదే కదా పెట్టేది ప్రభుత్వం అంతా. అదంతా సమస్య అది కాదు, దాన్ని బాగు చేయించాలంతే. మేడిగడ్డ కానీ ఇవి కానీ దానికి కొంత ఫండ్ తీసుకొచ్చేసి చేయించండి. తప్పులు అనేది ప్రతి గవర్నమెంట్లో ఉంటాయి, ప్రతి గవర్నమెంటు దోసుకునేటి వాళ్ళే. జనం మాత్రం ఆ జనాన్ని ఆగం చేయకండి. మీరు దోసుకునేది చేయబట్టి జనం ఆగం అవుతున్నారు. జనాన్ని ఆగం చేయకండి ప్లీజ్, అంతే.